హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇప్పుడు మేము ఎక్కడ పోయినామంటే కృష్ణేశ్వర్ టెంపుల్ కని వెళ్ళాము. ఇక్కడ కార్ అనేది పార్కింగ్ చేసి వెళ్తుంటే అదే దారిలోనే ఇట్లా పూలు అవన్నీ అమ్ముతారు. అట్లా గిరాకీ చేసుకుంటారు అన్నట్టు వాళ్ళు. ఇంకా నేను మమ్మీ వాళ్ళు పార్కింగ్ చేస్తారు కదా అని అట్లా వెయిట్ చేస్తున్నాను. ఇంకా గుడిలోకి ఎంటర్ కావడానికి అట్లా ఎంటర్ అయితే బొట్టు పెట్టడానికి ఉంటారు వాళ్ళు అక్కడ. నేను పెట్టించుకుంటున్నాను. ఈ టెంపుల్ ఏ ఊర్లో ఉందంటే ఎల్లోరా అనే ప్లేస్లో ఉంది. ఏం టెంపుల్ అంటే మహారాష్ట్రలోనే ఉంటుంది. ఈ టెంపుల్ పేరు వచ్చి కృష్ణేశ్వర్ టెంపుల్. మా మమ్మీ పిన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా లోపలికి టెంపుల్ దేవుని దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ ఏం దేవుడు ఉంటాడంటే శివుడు. ఇక్కడ అంతా షాపింగ్ మాల్స్ ఇట్లా ఉన్నాయి. పర్సులు ఇట్లా చాలా ఉన్నాయి కదా, పర్సులు అమ్మేటోళ్ళు ఉంటారు, తాయెత్తులు మొత్తం ఉంటుంది కదా, మన తిరుపతి లాగా అన్నట్టు. అట్లా మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాను నేను కూడా ఇంకా లోపలికి ఎంటర్ కావడానికి. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే లోపల అనేది కెమెరాస్ ఎలా ఉండవు, ఫోన్స్ ఎలా ఉండవు, అవి పెట్టడానికి వెళ్ళారు మా మమ్మీ వాళ్ళు అనేది. అక్కడ పెట్టేసి ఇంకా లోపలికి ఎంటర్ అవుదామని చూస్తున్నాము. పెట్టేశారంటే ఊరికే అట్లా మీరు షాపులు మొత్తం చూస్తారు కదా లోపల అన్నట్టుగా అట్లా చూపిస్తున్నాను అట్లా మీకు షాపింగ్ అనేది. అదంతా చూసుకున్న తర్వాత ఇప్పుడు మేము అనేది గుడి లోపలికి వెళ్ళాలని చూస్తున్నాం. అయితే ఇది గుడి అన్నట్టు కృష్ణేశ్వర్ టెంపుల్. శివుడు ఉండే టెంపుల్ ఇక్కడ. ఎంత బాగుందంటే లోపల వావ్ అనుకున్నాము. కెమెరా ఎలా లేదు కదా, అందుకనే నేను లోపల అనేది నేను షూట్ చేయలేదు. లోపల ఎంత బాగుందంటే టెంపుల్ వావ్. మీరు వెళ్ళి చూడండి టెంపుల్ని. దేవుడి దర్శనం అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తిందామని ఇంకా వెళ్తున్నాము. అక్కడ దగ్గరే ఉంటుంది హోటల్ అనేది. ఎంత బాగుందంటే ఈ హోటల్ నేమ్ వచ్చి తులసి ఫ్యామిలీ రెస్టారెంట్. ఇలానే బ్రేక్ఫాస్ట్ బాగుంటుందండి. అక్కడ టెంపుల్ దగ్గర చెప్తే మేము వెళ్ళాము. ఎంత బాగుందంటే టేస్టీ. మాకైతే నచ్చేసింది బ్రేక్ఫాస్ట్. ఇది ఎల్లోరా రూమ్స్ ఉన్నాయి కదా, వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు. మేము ఇక్కడ స్టే చేయలేదు, వేరే ప్లేస్లోనే స్టే చేసుకొని మేము వచ్చాము. అట్లనే టెంపుల్ దర్శనం అయినట్టుంటుంది కదా అని ఇంకా దర్శనం చేసుకొని వచ్చే బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాతనే ఇంకా కేవ్స్ దగ్గరికి వెళ్ళాము అన్నట్టు. ఇక్కడ హోటల్ పక్కనే ఐ లవ్ ఎల్లోరా అని రాసుంటే ఊరికే అట్లా పోయి ఫోటో దిద్దామని వెళ్ళాను. ఎంత బాగుంది కదా. ఇప్పుడు మేము అనేది కేవ్స్ దగ్గరికి వెళ్ళాము, ఎల్లోరా కేవ్స్. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం లోపల. ఎంతమంది జనాలు అంటే వావ్. మా పిన్ని, మా మమ్మీ, నేను మా బ్రదర్ కలిసి ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఎంతమంది జనాలు అంటే ఇక్కడ చూసారా ఇండియా జెండా అట్లా ఎగురుతుంటే ఎంత హ్యాపీ అనిపించింది అంటే మీకు కూడా ఒకసారి అట్లా చూపిద్దామా అని అలా చిన్న క్లిప్ లాగా తీసి మీకు. ఇక్కడ వీళ్ళందరూ టికెట్ తీసుకోవడానికి లైన్లో ఉన్నారు. టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నారు ఇంకా అందరూ. మా మమ్మీ వాళ్ళు తీసుకొని కూడా వచ్చేసారు. ఇంకా లోపలికి ఇంకా ఎంటర్ అవుతున్నాం అన్నట్టు. ఎల్లోరా కేవ్స్కి ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఎంత బాగుందంటే ఎల్లోరాది. ఇప్పుడు మీకు కూడా ఒక చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఇది ఎల్లోరా కేవ్స్ ఎంట్రీ అన్నట్టుగా. అక్కడ నుంచి ఎంట్రీ అయితే ఇక వెళ్తాం అన్నట్టు ఇక లోపలికి. కేవ్ ముందు ఫొటోస్ దిగుతున్నాము. ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా మేము లోపలికి ఎంటర్ అవుతాం అన్నట్టు. ఇక్కడ ఇటు పక్క ఏముంటుంది అంటే మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఆటోస్ ఎక్కడానికి ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకొని ఎక్కి ఇంకా లోపలికి వెళ్ళొచ్చు, ఇలా కూడా పోవచ్చు. ఇప్పుడు నేను ఇంకా మమ్మీ వాళ్ళందరం కలిసి ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాము. పక్కనంగా గ్రీనరీ చూస్తూ అట్లా వెళ్తున్నాను. ఇప్పుడు మనము ఎంటర్ కాబోతాం. ఫస్ట్ ఎంట్రీ ఏంటంటే కేఫ్ గురించి అనేది ఇట్లా ఉంటుంది అన్నట్టు లెసన్ లాగా. బయట చదువుకోవచ్చు కొద్దిసేపు అట్లా. హిందీ భాషలో ఉంటుంది, ఇంగ్లీష్ భాషలో ఉంటుంది. ఇప్పుడు ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి విగ్రహాలు స్టార్ట్. ఇక్కడ ఏంటంటే గైడ్ ఉంటారు. వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చినా ఓకే. మాకు అనేది 2000 తీసుకున్నారు.
ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, ఇది 20 రూపీస్ నోటు పైన ఈ కేవ్ బొమ్మ అనేది ఉంటుంది. అది అది ఉంటుంది. అది ఒక ఫోటో లాగా దిగుతున్నారు. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇక చూసారా, ఇదే అన్నట్టు. అయితే కేవ్ మొత్తం చూడండి ఎంత బాగుంది కదా. ఆ గైడ్ అనేది చెప్తారు. అది ఆ గైడ్తో మాట్లాడి మొత్తము తెలుసుకోవడానికి 2000 రూపీస్ అయ్యింది. ఇప్పుడు అనేది గైడ్ మీకు కూడా చెప్తారు, వినండి. మాకు చెప్తూ మీకు కూడా చెప్పాడు ఆ గైడ్ అనేది, వినండి మీరు కూడా. ఇప్పుడు చూడండి. तो देखिए, पूरे भारत में जो केव्स है 2800, उसमें से 1000 केव आर इन दिस एरिया। ज़्यादा केव्स होने का कारण बताया कि रॉक क्वालिटी, ये रॉक ज़्यादा हार्ड भी नहीं है, ज़्यादा सॉफ्ट भी नहीं है, मीडियम रॉक क्वालिटी है, कार्विंग के लिए सूटेबल है। इस रॉक को बोला जाता है बेसाल्ट रॉक। बेसाल्ट रॉक 85% कवर होता है महाराष्ट्र में। उस टाइम में जो केव्स बनाया गया ट्रेड रूट पे, उस टाइम में ट्रेड रूट क्या करेगा, धार्मिक स्थल को ज्वाइन करेगा, बिजनेस सेक्टर को ज्वाइन करेगा। ट्रेड रूट ओरिजिन होगा नॉर्थ इंडिया से, होली प्लेस पर हम जो बनारस, वहाँ से रूट आएगा प्रदेश में, उज्जैन से आएगा टाइगर केव, टाइगर केव से महाराष्ट्र में आएगा प्लेस अजंता, अजंता केव से रूट आता था एलोरा, एलोरा से जाएगा रूट औरंगाबाद केव, औरंगाबाद केव, औरंगाबाद से जाएगा नासिक केव, नासिक से एंड होगा ये जाएगा मुंबई नाला सुपारा, हाँ नासिक पांडवलेन, और मुंबई है कनेरी। और ये रूट जो है तो नाला सुपारा बोलकर जगह है, वो उस टाइम एशियन टाइम का पोर्ट था, हार्बर था, वहाँ पर बिजनेस होगा फॉरेनर के साथ, फॉरेन जो ट्रेडर्स होगा उनके एक्सचेंज गुड्स होने के बाद रिटर्न जर्नी करेगा ओरिजिन। तो ये केव्स का इस्तेमाल इसलिए किया है कि उस टाइम में जो व्यापारी लोग हैं उनको रहने के लिए जो भी धर्मशाला होती थी, दूर होती थी व्यापारी मार्ग, उस टाइम में होटल का कॉन्सेप्ट नहीं था, इनका कॉन्सेप्ट नहीं था, तो व्यापारी लोग डोनेशन देंगे कारीगर लोगों को और गुफा का निर्माण कराते हैं। जब ये गुफा में रहेंगे, इनको प्रसन्न महसूस होना चाहिए, हैप्पी फील होना चाहिए, इसलिए गुफा के अंदर में मूर्ति बनाया गया और पेंटिंग लगाया गया। वेरोड, हाँ वेड़ू मतलब होता है बाम्बू, बाम्बू का फॉरेस्ट होता था, इसलिए वेरोड नाम पड़ा है। अंग्रेजों के लिए डिफ़िकल्ट था उच्चार करना, वे प्रोनाउंस करना वे डिफ़िकल्ट था, इसलिए एलूर नाम पड़ा, एलूर से नाम पड़ा है एलोरा। तो एलोरा जो गुफा है 3 किलोमीटर में इनका फैलाव है, और टोटल केव है 34। जो किंगडम था, राजा था जिन्होंने राजश्रय दिया था कारगिल लोगों को, इनका नाम था राष्ट्रकूटा। और जो भी राजा होकर गए हर 100-200 साल के बाद में रिलीजन को चेंज करते थे। नया रिलीजन चेंज होने के बाद में नई जगह कारागिर लोगों को भेजा गया, वहाँ पर मंदिर बनवाए गए। इस वजह से एलोरा में 3 अलग अलग रिलीजन के केव्स देखने को मिलते हैं, बुद्धिस्ट, हिंदू और जैन। तो देखिए, गुफा नंबर 1 से 12 जो है बौद्ध गुफा है, इसका टाइम पीरियड बताया गया 5th सेंचुरी एडी से लेके 750 एडी। नाम दिया आर्टिस्ट लोगों ने, जो दिया कि जब पूरा कार्विंग खत्म हुआ तो वाइट प्लास्टर से इसको पेंट किया गया, और इसका लुक दिखता था स्नो माउंटेन। स्नो माउंटेन होने की वजह से इसको कैलाश नाम दिया है। और दूसरी चीज़ ये बताई है कि कृष्णा प्रथम राजा का नाम था, इन्होंने डोनेशन देके केव्स को निर्माण किया। और जो कारीगर थे, इनको सिर्फ पहाड़ के अंदर में कटिंग करने का एक्सपीरियंस था, एज अ फ्री स्टैंडिंग टेम्पल बनाने का एक्सपीरियंस नहीं था, इसलिए कारगिल लोगों को साउथ इंडिया भेजा गया टेम्पल का स्टडी करने के लिए। तो साउथ इंडिया में 2 फेमस टेम्पल है, पहला है विरूपाक्ष टेम्पल पट्टडकल कर्नाटका, दूसरा टेम्पल है कैलाशनाथ टेम्पल कांचीपुरम तमिलनाडु। इसका इन्होंने स्टडी किया, स्टडी करने के बाद वे वापस आने के बाद दोनों टेम्पल के डिज़ाइन को मिलाकर ये टेम्पल बनाया गया। तो टेम्पल का जो शेप बनाया गया है ये चैरियट का शेप। साउथ इंडिया में जो टेम्पल का शेप होता है चैरियट का, जैसे हम्पी टेम्पल है 50 रुपये की नई नोट पे चैरियट का शेप है, महाबलीपुरम टेम्पल चेन्नई उसका चैरियट का शेप है। इसी तरह से इस टेम्पल को चैरियट का शेप दिया। तो मेन टेम्पल मेन चैरियट माना, इसको होता है व्हील्स, तो व्हील के बजाय नीचे में हाथी अलग अलग एनिमल लगाए, 150 एनिमल, इनके पीठ के ऊपर में ये वेट बैलेंस हो रहा है,
दूसरा पार्ट है ड्राइवर का सीट, जो बीच वाला जो पार्ट है उसको ड्राइवर का सीट माना है चैरियट को रन करने के लिए। जो भी चैरियट में बैठता है उसका ध्वज स्तंभ बाहर होता है, इसलिए बाहर में इन्होंने ये ध्वज स्तंभ बताया। ये इसमें त्रिशूल बना होता है, ब्रेक हो चुका है, इधर वाला ब्रेक हो चुका है, इधर का बचा है। दूसरा है चैरियट को जोड़ने के लिए एक्सेल होता है। हाँ तो जो हम खड़े ये एक्सेल पार्ट है, आगे वाला भी एक्सेल पार्ट। ఇది బండి తీయండి ముందర కలిపేటట్టు బండి దూరంగా दूसरा चीज़ ये बता है कि जो चैरियट होता है उसको एनिमल अटैच किया जाता है। सामने वाला पार्ट इन्होंने योग बोलकर माना है, तो वहाँ एनिमल अटैच करने का पार्ट माना है। तो दोनों साइड में दो हाथी बताए गए। ऐसा माना है कि हाथी अपने नेक पर चैरियट लेकर आगे बढ़ रहे हैं। इसी तरह से इसको चैरियट का शेप दिया है। इसको समय लगा है 150 साल, 150 साल 150 ईयर्स लगा है। तो 150 ईयर्स कोई जी नहीं सकता। तो 7 पीढ़ियों ने काम किया। ये टेम्पल ऊपर से नीचे कट किया गया। जिसने इसका कलश बनाया गया वो बॉटम देख नहीं सका। तो समझे ना। दूसरी चीज़ ये बताई है कि इसको बनाया कैसे, मेथड कैसे इस्तेमाल किया। तो देखिए पहाड़ जो है स्लोप वाला पहाड़ है, इसलिए कारीगर लोग पहाड़ी पे चढ़ा है। चढ़ने के बाद में ऊपर वाला जो पेड़ पौधा था उसको क्लीन किया। इसका लेवल बनाया 0। जो भी हम शुरुआत करते हैं 0 से शुरुआत करते हैं। कोई भी घर बनाना है तो पहले 0 लेवल बनाते हैं। उसी तरह से इन्होंने रॉक को 0 मेंटेन किया। बाद में देखो इसको पत्थर को गर्म किया है लकड़ी जला के। जब ये गर्म हुआ उसमें पानी फेंका गया, रॉक क्रैक हुआ। क्रैक होते ही इनको जगह मिली पत्थर को निकालने के लिए। तो इन्होंने मेथड इस्तेमाल किया ट्रेंच मेथड। गड्ढे बनाए चारों तरफ और रेक्टेंगुलर शेप वाला ट्रेंच होता था। जो 2 वॉल के बीच में जो स्पेस है ये ट्रेंच बनाया गया है। इसका लेंथ बताया गया 50 मीटर। पीछे से आप देखेंगे टेम्पल, उसका चौड़ाई बताया 30 मीटर और हाइट माउंटेन का बताया गया 33 मीटर। चारों तरफ से रॉक निकाल कर बीच वाला रॉक एग्जैक्टली छोड़ दिया। बाद में इसके फोल्डिंग बांध कर ऊपर से धीमे धीमे इसको कट करते हैं। इसलिए इसको 150 साल पूरा लगा है। इसमें से जो डेब्रिज मिला है, पत्थर निकला है, 500,000 टन रॉक पत्थर निकाल कर नीचे नदी बहता है, एल गंगा जो घुश्मेश्वर मंदिर है वहाँ नदी है, उसमें पत्थर को डंप कर दिया। ये पत्थर बहते बहते हर जगह पे डिपॉजिट होता गया। तो डेब्रिज का अभी तक एविडेंस मिला नहीं। तो 5 लाख टन पत्थर इसमें से निकाल कर नदी में बहा गया। तो ये वर्ल्ड में फेमस क्यों है? क्योंकि ये एक ही पत्थर में ऊपर से नीचे काटा हुआ मंदिर है। मतलब इस मंदिर में कोई भी जॉइंट नहीं दिखता है। जैसे हम घर बनाने के लिए जो ईंट होता है उसको जोड़ने के लिए, पत्थर को जोड़ने के लिए बॉन्डिंग जॉइंटिंग मटेरियल होता है, जैसे लाइम होता है, सीमेंट होता है। तो यहाँ पर कोई जॉइंटिंग बॉन्डिंग मटेरियल नहीं है। मतलब एक ही रॉक में ऊपर से नीचे बनाया गया दुनिया का वर्ल्ड लार्जेस्ट मोनोलिथिक टेम्पल। मोनो मतलब सिंगल, लेकिन मतलब रॉक, एक ही रॉक में बनाया गया। इसका कंपैरिजन किया जाता है और एक टेम्पल है जो है एथेंस में, इसका नाम है पार्थेनॉन टेम्पल ऑफ एथेंस। उससे इसका साइज़ डबल बताया गया। सिंगल है एथेंस में, ये डबल वाला है। इसी तरह से इसका इम्पोर्टेंस बताया गया। ये टेम्पल देखिए 3 बार पेंट किया गया। जैसे आप सीरीज से आप पेंटिंग देखते हैं, व्हाइट वाला जो कलर दिख रहा है वो फर्स्ट वाला लेयर है, बाद में काला वाला कलर वो थर्ड वाला है, और तीसरा वाला ये सेटिंग वाला लगे होकर ने इसको पेंट किया था। इसी तरह से इसको पेंट 3 बार हुआ। बारिश पानी की वजह से पेंटिंग चला गया। मगर जो टेम्पल का आर्किटेक्चर इस्तेमाल किया है ये 2 टेम्पल का कॉम्बिनेशन किया। कांचीपुरम के और ना वो तो डिज़ाइन के लिया है, बट टेम्पल स्टाइल अलग होता है। जैसे नॉर्थ इंडिया में जो टेम्पल स्टाइल होता है उसको नागरा बोला जाता है। साउथ इंडिया का जो होता है द्रविड़ या फिर हाइब्रिड टेम्पल स्टाइल। तो कुछ एलिमेंट आपको नॉर्थ के समझ में आते हैं, कुछ साउथ के। जैसे कलशा है, ये कलश कॉमन होता है नॉर्थ और साउथ। और नीचे वाला जो पार्ट बताया गया पिरामिडल रूप बताया गया, जो लीनियर स्टेप्स है इसको विमाना बोला जाता है दक्षिण भाग के आर्किटेक्चर में, जो गर्भगृह के ऊपर बनाया गया। तो गर्भगृह के सामने वाला जो मंडप है वो सभा मंडप बोला जाता है। मंडप ये कॉन्सेप्ट साउथ इंडिया के आर्किटेक्चर में इस्तेमाल होता है। उसमें 2 रिवर गॉडेसेस बताए, गंगा और यमुना, ये एलिमेंट है नॉर्थ इंडिया के आर्किटेक्चर। तो इसी तरह से आगे वाला जो मंडप बताया नंदी मंडप, जहाँ नंदी को रखा है, और उसके आगे वाला जो पार्ट है गोपुरम, जो साउथ इंडिया में जो टेम्पल को एंट्रेंस में जो गेट होता है टावरिंग शेप गेट, उसको गोपुरम बोला है।
तो सामने वाला उन्होंने गोपुरम माना है। इसी तरह से द्रविड़ आर्किटेक्चर का इस्तेमाल किया है। नॉर्थ आर्किटेक्चर का क्या है, रेस प्लेटफॉर्म पे मंदिर बना है जिसको जगती बोला जाता है, फाउंडेशन। दूसरा चीज़ है परिक्रमा बनाए गए, ये नॉर्थ इंडिया में देखने को मिलता है। 5 छोटे छोटे अलग अलग टेम्पल बनाए गए हैं मेन टेम्पल के पीछे, जिसको पंचायतन बोला जाता है। इस तरह से कॉम्बिनेशन करके नॉर्थ और साउथ का इमेजिन किया है। दूसरा चीज़ ये बताया कि इसमें जो मूर्तियाँ बनाई गई हैं ये पूरी मैथोलॉजिकल स्टोरीज बताई। जैसे 18 पुराण होते हैं हिंदू में, उसमें से 2 पुराण की स्टोरीज है। एक है शिव पुराण जो वो साइड में देखने को मिलता है, दूसरा विष्णु पुराण जो ये साइड में देखने को मिलता है। जैसे ग्रेट एपिक्स है रामायण महाभारत का, एक वॉल पे दूसरे वॉल पे देखने को मिलता है। इसी तरह से 3 प्राइम गॉड्स है हिंदू रिलीजन में, जनरेटर गॉड ब्रह्मा, ऑपरेटर गॉड विष्णु और डिस्ट्रॉयर गॉड शिवा। तो इसी तरह से इन तीनों गॉड्स की भी मैथोलॉजिकल स्टोरीज बताई गई। तो ये देखा आपने गर्भगृह देखा? चलो देखेंगे चलिए। मंदिर में नहीं ना अंदर में। आपने दवाई होगा। इसमें एक खास बात क्या बताए, 3D बताया जाए। जैसे पेंटिंग में 3D होता है, इसमें 3D है। जैसे शिव जी को आपको देखना है तो ऐसे घूम कर देखेंगे तो शिव जी कोई भी एंगल से आपको देखते हुए नजर आते हैं। जैसे घूम के देखेंगे ना तो शिव जी इज फेसिंग यू फ्रॉम एनी डायरेक्शन। है ना हमारा फेस। और 3D इफेक्ट बोलते हैं इसको। గైడ్ చెప్పారు కదా, ఇంత బాగా చెప్పారు కదా. అయితే ఈ టెంపుల్ అనేది ఎంత సూపర్గా ఉందంటే నేనే ఫిదా అయిపోయాను టెంపుల్ని చూసి. ఎంత బాగుందంటే ఈ టెంపుల్, మీరు కూడా విజిట్ అవ్వండి, ఎంజాయ్ చేస్తారు. ఈ కేవ్ని, దీన్ని ఎల్లోరా కేవ్స్ అని అంటారు. ఎంత బాగుందంటే మీకు మొత్తం చూపిస్తాను. ఎంత బాగుందంటే కెవ్వు కేక. అయితే ఈ టెంపుల్ అనేది ఎంత చూసినా కూడా తక్కువే. ఎంత బాగుందంటే సూపర్గా ఎంజాయ్ చేశాను నేనైతే. 20 రూపీస్ నోటు పైన కూడా ఉంది కదా ఇది కేవ్ ఉంది కదా బొమ్మ అనేది. నేను మా మమ్మీ కలిసి ఇంకా మొత్తం చూస్తున్నాము గుడి మొత్తం అనేది. ఇక్కడ కొన్ని ఫొటోస్ అంటూ దిగాము. మా మమ్మీ చూడు ఇవి చూసి ఎంజాయ్ చేస్తున్నది. ఎంత బాగుందంటే అన్నీ చెప్తుంది నాకు మా మమ్మీ నాతోటి. ఎన్నిగానం శిల్పాలు, ఎన్నిగానం టెంపుల్స్, మస్తు అనిపించింది నాకైతే. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగాము. నేను, మా పిన్ని, మా మమ్మీ, మా బ్రో కలిసి చాలా ఫొటోస్ దిగేసి ఇంకా చూడడానికి ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఎంత బాగా అనిపించిందంటే వావ్. ఇక్కడ కూడా పైకి వెళ్ళాం. కొంచెం పైకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది అని వెళ్ళాము. మా పిన్ని అక్కడ ఫోటో దిగుతుంది, ఇంకా మా బ్రో ఇక్కడ ఒక ఫోటో దిగుతున్నారు. ఎంత బాగా వచ్చింది అంటే ఇక్కడైతే ఫోటో అనేది. ఇక్కడ గైడ్ ఇంకా చెప్తున్నాడు వాటి గురించి అనేది. మా మమ్మీ ఎంత సిన్సియర్గా వింటుంది చూసారా. మా పిన్ని, మా మమ్మీ, మా బ్రో అంత సిన్సియర్గా వింటున్నారు అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా అలా వింటున్నారు. నాకు చెప్తుంది మా మమ్మీ అక్కడ చూడు అని చెప్తుంది. సరే అని నేను చూస్తున్నాను. చూసిన తర్వాత ఇంకా చూసారా మా మమ్మీ ఎంత ఓపికతో వింటున్నారు. అది గైడ్ చెప్తుంటే అందరం కలిసి వింటున్నాము. గుడి చుట్టూ ఏనుగులు ఉన్నాయి. ఒక ఏనుగేమో తొండం ఉన్నది. అట్లా 2, 3 చాలా వాటికి తొండాలు ఉన్నాయి, కొన్ని వాటికి ఇరుగున్నాయి. అట్లా చూపిస్తూ ఉన్నారు గైడ్ అనేది. ఇక్కడ చూసారా కొంచెం పైకి వెళ్ళి ఒక గుహకి వెళ్ళి చూశాను. ఎన్ని శిల్పాలు ఉన్నాయో అంటే నేనైతే ఫిదా అయిపోయాను ఇవన్నీ చూస్తూ అలా. ఎంత బాగున్నాయి కదా శిల్పాలు. అయితే ఇందాక మా గైడ్ చెప్పాడు కదా, మా గైడ్ చెప్పేదంత ఓపికగా వినండి. ఇక్కడ మా బ్రో ఇంకా మా మమ్మీ, మా పిన్ని చూస్తున్నారు. నేను ఇంకొంచెం దూరం వెళ్ళి చూద్దామని అలా వెళ్తున్నాను. మీకు కూడా చూపెట్టినట్టు ఉంటుంది కదా అని అలా వెళ్ళి చూస్తున్నాను. అలా ఎంత బాగున్నాయి కదా ఒక్కొక్క శిల్పాలు, ఎంత బాగున్నాయో. సూపర్గా ఉన్నాయి కదా శిల్పాలు అనేవి. ఒక పనుకునే విధానంలో ఉన్నది శిల్పము. ఇక్కడ చూసారా ఎట్లా ఉంది ఒకటి. ఇంకొక శిల్పం చూడండి భలే ఉంది అసలు.
ఇవన్నీ చూస్తూ నేను ఇంకో దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు. ఈ శిల్పాలు ఎంత బాగున్నాయంటే నేను ఈ శిల్పంతో ఒక ఫోటో దిగాను గుర్తు కోసం అనేది. అయితే మొత్తం చూసుకున్న తర్వాత ఇదొక లాంగ్ వీడియో అవుతుంది, అయినా సరే కొంచెం ఓపికతో చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అయితే ఈ వీడియోని అనేది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అనేది షేర్ చేయండి. ఈ వీడియో అనేది చూడమని చెప్పండి. అయితే ఇవన్నీ చూస్తూ అలా నేను పోతూ ఉన్నాను. ఎన్ని కాలం శిల్పాలు ఉన్నాయి కదా, వావ్! అయితే ఎంత ఎంజాయ్ చేశానంటే ఎల్లోరా కేవ్ అనేది ఎంత బాగా అనిపించిందో. అక్కడ చూసారా, అక్కడ మొత్తం స్టోన్ తోటి వాళ్ళు చేస్తారు కేవ్ అనేది. ఒక పెద్ద గుట్ట అన్నట్టుగా పిల్లర్స్ మొత్తం చూసారా చుట్టూ, ఈ గుడి చుట్టూ మొత్తం ఏనుగులు ఉన్నాయి చూసారా. కొన్ని తొండాలు ఇరిగి ఉన్నాయి, తొండాలు ఉన్నాయి అట్లా అన్నట్టు. నేను ఇక్కడ షార్ట్ కూడా చేశాను కదా, షార్ట్ కూడా నేను అప్లోడ్ కూడా చేసేసాను ఫస్టే, చూసారు కదా మీరు ఆల్రెడీ. ఇట్లా ఇంత పెద్దగా ఉంటుంది ఎల్లోరా కేవ్ అనేది. నేనైతే భలే ఎంజాయ్ చేశాను. ఎంత సూపర్గా ఉందంటే కేవ్ అనేది, నేనైతే చాలా ఫిదా అయిపోయినా, ఎంజాయ్ చేశాను బాగా ఈ ఎల్లోరా కేవ్ అనేది. వావ్! మళ్ళీ ఈ కేవ్ చూసుకున్న తర్వాత ఇంకొక ఏరియాకి వెళ్ళాము, అది అనేది అజంతా కేవ్స్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఎల్లోరా కేవ్ కదా, ఎల్లోరా కేవ్ కంప్లీట్ అయినాకనే అజంతాకి వెళ్ళాము. ఇదంతా చూసుకొని వెళ్ళామన్నట్టు. ఇక్కడంతా శిల్పాలు చూసారా ఎంత బాగుందో. వావ్! టెంపుల్స్, ఆహా అద్భుతం. నా సబ్స్క్రైబర్స్కి నా ఛానల్కి వెల్కమ్ అండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అనేది షేర్ చేయండి. కొంత ఓపికతో చూడండి, ఇది లాంగ్ వీడియో లాగా వచ్చింది, ఓపికతో చూడండి. అయితే ఎంత బాగున్నాయి అంటే శిల్పాలు, విగ్రహాలు అనేవి సూపర్ నచ్చేస్తుంది. నేను కొంచెం చిన్న మ్యూజిక్ లాగా పెడతాను. ఇక్కడ శివుడు ఉన్నాడు, దర్శనం చేసుకున్నామని వెళ్తున్నా లోపలికి. దండం పెట్టుకొని శివుడిని, ఇంకా నేను మా మమ్మీ కలిసి శివుని దర్శించుకొని ఇంకా ఏదో మాట్లాడుకుంటున్నాం. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దామని అలా వెళ్తూ ఉన్నాను. ఎంత బాగుంది కదా కేవ్ అని నేను అనుకుంటున్నాను. ఎంత సూపర్గా ఉందో నేను మా మమ్మీ కలిసి అనుకుంటున్నాము. అందరం కూడా మా ఫ్యామిలీ మొత్తం అందరం వల్ల అనుకొని ఇంకా మొత్తం చూసినాము. కేవ్ అనేది సూపర్గా ఉంది. ఇంకా వీడియో క్లిప్స్ ఉన్నాయి,
పెడదామంటే చాలా లాంగ్ వీడియో ఉంటుంది కదా, మీరు చూడలేరని నేను ఇంతవరకు చేశాను. కొంచెం ఓపికతో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? సపోర్ట్ చేయండి నా ఛానల్ని. అలా నేను మీకు చెప్తూ నేను ఇంకా గుహకి వెళ్తున్నాను. లోపలికి వెళ్తే ఎంత బాగుందంటే కొంచెం చీకటిగా ఉంది, కొంచెం ఎంజాయ్ చేశాను. అటువైపు వెళ్తే అని అంటే ఇంకా మొత్తం బైకులో మొత్తం చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎంత బాగుంటారో ఇక్కడ నుంచి అయితే. ఇక్కడంతా చూసారా, వ్యూ మొత్తం సూపర్ ఉంది కదా, కేకగా ఉంది. ఎంత బాగుందంటే ఈ ఎల్లోరా కేవ్స్ అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అలాని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేయండి, నా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంది.